దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేసేదను అని మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిస్తున్నారు. తండ్రి ప్రియకుమారుడును మన రక్షకుడును అయిన మన యేసయ్య మార్గంలో మనం అందరము నడవాలి. అప్పుడు తండ్రి మన యందు సంతోషించి మన దప్పిక తీరుస్తాడు. మన తండ్రి మన చేయి విడువడు. ఆయన దక్షిణహస్తం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. యెహోవా మన కొరకు చెట్లు లేని మెట్ల మీద నదులను పారజేస్తాడు. లోయల మధ్యను ఓట్లను ఉబకజేస్తాడు. అరణ్యంను నీటి మడుగుగా చేస్తాడు. ఎండిన నేలను నీటి బొగ్గలుగా చేస్తాడు. నీళ్ళు లేని ఎడారిలో నీటి బొగ్గలను పారజేసి మన దాహం తీరుస్తాడు. మన పరిశుద్ధ దేవుడు మన ఎడల ఈ అద్భుత కార్యములు చేస్తున్నాడని అన్యులకు తెలిసేటట్లు చేస్తాడు. ఇదేనా వాగ్దానం. మీ నా